తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండల పరిధిలోని కొత్తమేడేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవంటూ ఆరోపిస్తూ గ్రామస్తులు ఎన్నికలను పూర్తిగా బహిష్కరించారు. ఇది మొదటిసారి కాదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే గ్రామం ఓటింగ్కు దూరంగా నిలిచింది. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో పోలింగ్ రోజు పూర్తిగా వెలవెలబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలింగ్ కేంద్రం ఉన్నప్పటికీ ఓటర్లు మాత్రం అడుగు కూడా బయటపెట్టలేదు. గ్రామంలో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్యలు, శ్మశాన వాటిక, బస్ సౌకర్యం వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు, ఓట్లు పూర్తయ్యాక మరచిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎన్నిసార్లు అధికారులకు వినతులిచ్చినా, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇకపై మాటలతో కాదు, రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడే ఓటింగ్లో పాల్గొంటామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. కొత్తమేడేపల్లి గ్రామం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా ఓటింగ్ను బహిష్కరించింది. అప్పుడు సమస్యలు పరిష్కరిస్తామన్న హామీలు మాత్రమే వచ్చాయే తప్ప ప్రస్తుతం వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం అయ్యలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. మాకు రోడ్డు లేదు, నీళ్లు లేవు, డ్రైనేజీ లేదు. ప్రతి ఎన్నికల ముందు నాయకులు వస్తారు, ఎన్నికలైపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. సమస్యలు పరిష్కారం చేస్తామని రాత హామీ ఇస్తేనే మేము ఓటు వేస్తాం. గ్రామంలో పోలింగ్ శాతం 0కే పరిమితం కావడంతో ఎన్నికల అధికారులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్పష్టమైన హామీ లేకపోతే బహిష్కరణ కొనసాగుతుందనే సంకేతాలు గ్రామం నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ఆయుధమంటారు. కాని ఆ హక్కును వినియోగించకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రజలే ఉద్యమబాట పట్టడం కొత్తమేడేపల్లిలో రాజకీయ పార్టీలకు గట్టి హెచ్చరికగా మారింది. గ్రామస్తుల డిమాండ్లపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో లేదా బహిష్కరణే కొనసాగుతుందో వేచి చూడాల్సిందే. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. ఇవి ఖమ్మం జిల్లాలో ఎన్నికల బహిష్కరించిన వార్తకు సంబంధించి వివరాలు. అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఎటువంటి అనుమతులు జారీ చేయని విషయం గురించి మేము కొత్తమేడేపల్లి గ్రామ కోయ గిరిజనులు 20 సంవత్సరాలుగా నివసిస్తున్నాము. 60 కుటుంబాలు. లేకపోతే కూలి పని చేయటం కూడా చేయాలి లేకుండా మీరు చేయాలని